మహోన్నతుడైన జీవముగల దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుతాను. మీ బైబిల్ గ్రంథాలను తీసి చూడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి 30 వరకు. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. నీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చదువుకున్నాం. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న 21 పత్రికలలో పౌలు గారు ఎక్కువ శాతం వ్రాశారు. 13+1 పత్రిక పౌలు గారు వ్రాశారు. హెబ్రీలకు వ్రాసిన పత్రికను గురించిన నిర్ధారణ లేదు కాబట్టి అది 100% పౌలు గారే వ్రాశారు అని ఇంతవరకు ఎవరు కూడా 100% ఖచ్చితంగా గట్టిగా చెప్పలేదు. సరే, మెట్టుకు ఏమైనప్పటికీ కూడా పౌలు గారు వ్రాసినటువంటి పత్రికలలో ఒక పత్రిక ఫిలిప్పీయులకు వ్రాసినటువంటి పత్రిక. సంఘాలకు పౌలు గారు పత్రికలు వ్రాశారు, వ్యక్తులకు పౌలు గారు పత్రికలు వ్రాశారు. సంఘాలకు వ్రాసినటువంటి పత్రికలలో ఒక పత్రిక ఫిలిప్పీయులకు వ్రాసినటువంటి పత్రిక. వ్యక్తులకు తిమోతికి 2 పత్రికలు వ్రాశాడు, తీతుకు ఒక పత్రిక వ్రాశాడు, ఫిలోమోనుకు కూడా ఒక పత్రిక వ్రాశాడు. అంత మాత్రమే కాకుండా చెరపత్రికలు అని అంటారు. ఆయన చెరసాలలో ఉండి వ్రాసినటువంటి పత్రికలు కొన్ని ఉన్నాయి. ఆ పత్రికలలో ఒక పత్రిక ఫిలిప్పీయులకు వ్రాసినటువంటి పత్రిక. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక దాదాపుగా
చాలామంది ఇష్టపడతాం. దేవుని వాక్యం అంతా మనం ఇష్టపడవలసిందే. అయితే కొన్ని మనకు ప్రీతికరమైనవి ఉంటాయి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. ఆనంద పత్రిక అని కూడా అంటారు ఆ పత్రిక పేరు. కారణం ఏమిటి అంటే 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది: ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. కనుక ఇది ఆనంద పత్రికగా చూస్తూ ఉన్నారు. అదే సమయమందు ఈ ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక యొక్క ఉపోద్ఘాతానికి వెళ్ళడానికి నేను అంతకు ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఆ సమయాన్ని దానికోసం వెచ్చించదలుచుకోలేదు. అంశం మీదనే నా సమయాన్ని నిలపాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అయినప్పటికీ కూడా 1-2 విషయాలు క్లుప్తంగా ఆ సంగతులు చెప్పిన తర్వాత మనం అంశంలోనికి వెళ్ళాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీ సంఘం ఐరోపా ఖండంలో ఏర్పడిన మొట్టమొదటి సంఘం. ఫిలిప్పీ సంఘం అనగానే సంఘం యొక్క ఏర్పాటును గురించి అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే మీకు అందరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు మాసిదోనియాకు పౌలు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి సువార్థికులు దేవుని చేత నడిపించబడ్డారు. చిన్న ఆసియాలో సువార్త ప్రకటించాలని వారి ఆశ, కానీ దేవుని ఆత్మ ఒక దర్శనం ద్వారా వారిని మాసిదోనియా ప్రాంతంలోనికి నడిపించింది. మాసిదోనియా ప్రాంతం ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ప్రాంతం. మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పీ పట్టణానికి పౌలు అలాగే దేవుని సేవకులు లేక సువార్థికులు ప్రవేశించినప్పుడు అక్కడ జరిగిన విషయం మనకు తెలుసు. లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ మొట్టమొదటిగా ప్రభువును అంగీకరించింది. పండితులు చెప్పే మాట ఏమిటంటే, పుతోనును దయ్యం పట్టిన చిన్నదానిని స్వస్థపరిచినప్పుడు ఆమె కూడా ప్రభువును అంగీకరించిందని. అంత మాత్రమే కాకుండా చెరసాల నాయకుడు ఆయన కుటుంబం కూడా ప్రభువును అంగీకరించారు. సంఘం ప్రారంభమైంది. ఐరోపాలో మొట్టమొదటి సంఘం యొక్క ఆవిర్భావాన్ని అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూడగలం. క్లుప్తంగా ఆ సంగతులు మనసులో ఉంచుకోండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4 అధ్యాయాలు మనం చూడగలం. 4 అధ్యాయాలకు 4 అంశాలు మనం పేరు పెట్టవచ్చు. 1వ అధ్యాయము ఏక మనస్సు అని, 2వ అధ్యాయము దీన మనస్సు అని, 3వ అధ్యాయం ఆత్మీయమైన మనస్సు అని, 4వ అధ్యాయం బలమైన మనస్సు అని మనం చెప్పవచ్చు. 1వ అధ్యాయంలో ఏక మనస్సు, క్రీస్తే నా జీవితం. 21వ వచనంలో చూస్తాం కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని మనం చూస్తాం. 1వ అధ్యాయం అంతా కూడా మనం గమనించినట్లయితే పౌలు గారు క్రీస్తు పైన, సువార్త పైన తన యొక్క మనస్సును కేంద్రీకరించినట్లుగా మనము చూడగలుగుతాం. ఏక మనస్సు, క్రీస్తేనా జీవితం అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే 2వ అధ్యాయంలో దీన మనస్సు, క్రీస్తే నా మాదిరి. దీన మనస్సునకు మాదిరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఏక మనస్సు, క్రీస్తే నా జీవితం. దీన మనస్సు, క్రీస్తే నా మాదిరి. 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఆత్మీయమైన మనస్సు, క్రీస్తే నా విశ్వాసమునకు మూలము. ఆ విషయం మనకు అర్థం కావాలి. ఆత్మీయమైన మనస్సు అంటే ఆత్మీయతకు, విశ్వాసానికి మూలం. క్రీస్తే నా విశ్వాసమునకు మూలమని అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. తరువాత 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే బలమైన మనస్సు అనే మాట మనం చూసినప్పుడు క్రీస్తే నా బలము అని మనం చూడగలం. అందుకే 13వ వచనంలో ఇలాగంటాడు, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని అంటాడు. పౌలు గారి యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఆంతర్య పురుషునిలో నూతన పరచబడుతూ శరీరం బలహీనమైనప్పటికీ కూడా ప్రభు కొరకు బలమైన కార్యాలు చేయగలుగుతూ ఉన్నాడు. అందుకే అక్కడ అన్నాడు, బలమైన మనస్సు. ఎవరా బలం? క్రీస్తేనా బలం అని తెలియచేశాడు. అయితే మెట్టుకు ఈ సమయమందు 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే క్రీస్తే లేక ఇలాగ మనం చెప్తే దీన మనస్సు, దీన మనస్సునకు మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తేనా
మాదిరి, దీన మనస్సునకు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అంత ఉన్నతమైన వాడు కానీ, గొప్పవాడు కానీ మరి ఒకరు లేనే లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతగా తగ్గించుకున్న వారు కూడా మరెవ్వరూ లేరు. సహజంగా మనం గమనిస్తే ఏమీ లేనివాడు ఏమీ లేనివానిగా ఉంటే అది పెద్ద విశేషమేమీ కాదు. విశేషం ఏమిటి అంటే అన్నీ కలిగిన వాడు ఏమి లేనివానిగా ఉన్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూసారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా తగ్గించుకున్నాడు? దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసి చూసినట్లయితే పరలోకములో అత్యున్నతమైన వాడు, మహాదూతల చేత పొగడబడుతున్నవాడు, కీర్తించబడుతున్నవాడు, ఆరాధించబడుతున్నవాడు, పరలోకములో ప్రముఖుడైనటువంటి వాడు ఆయన దేవుడు. దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుందంటే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైన వాడు, దీనుడైన విషయాన్ని మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం. ఒకటి గమనించండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మరొక మెట్టు, మనుషుల పోలికగా పుట్టి, మనుషులలో కూడా ఎలా పుట్టాడు? ఒక రాజుగా చక్రవర్తిగా ఆయన పుట్టలేదు. దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపాన్ని ధరించుకొని కూడా ఎలా ఉన్నాడు? తనను తాను రిక్తునిగా చేసుకుని, ఏమి లేనివానిగా ఉన్న. రిక్తుడు అంటే అర్థం ఏంటంటే ఏమి లేని, ఒట్టివాడు అని అర్థం, ఏమి లేనివాడని అర్థం. ఇక్కడ విశిష్టత ఏమిటంటే అన్నీ కలిగిన వాడు ఏమి లేనివానిగా ఉన్నాడు. ఏమి లేకపోయినా అన్ని ఉన్నట్టు నటిస్తాం మనం. సహజంగా మానవుని యొక్క స్వభావం. ఏమి లేకపోయినా కూడా నా సంగతి నీకు తెలుసా అని అంటారనరా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నీ కలిగిన వాడుగా ఉండి కూడా ఎలా ఉన్నాడు? రిక్తునిగా ఉన్నాడు. సర్వ సృష్టి ఆయనదే, జన్మించడానికి స్థలం వెతుక్కోవాల్సి వచ్చింది. ఈ భూమి మీద ఉండే మనం తినే ఆహారం, మనం త్రాగేటువంటి నీరు సమస్తం ఆయనదే. ఆయన ఆకలి గొనెను, ఆయన దప్పిక గొనెను. ప్రపంచమంతటికి సర్వమానవాళికి తీర్పు తీర్చబోతాడు. అన్యాయపు తీర్పు నొందిన వారిగా మనం చూడగలం. ఆయనను ఉంచటానికి సమాధి కూడా సొంతది లేదు. అరిమత యోసేపు తన కొరకు క్రొత్తగా తొలిపించుకొని ఎవరు ఉంచబడిన సమాధిలో యేసు ప్రభు వారిని ఉంచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆయన ఎంత రిక్తుడయ్యాడంటే, ఎంతగా ఏమి లేని వాడుగా ఉన్నాడు అంటే, ఆయనను ఉంచటానికి కూడా సొంత సమాధి లేదు. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఆయనంత ఉన్నతమైన వాడు లేడు, ఆయనంత తగ్గించుకున్నవాడు కూడా లేడు. ఆ సంగతి మనకు అర్థం కావాలి. కనుక దీనత్వములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వంటి మాదిరి మనకు ఎవ్వరిలో కనిపించదు, ఎక్కడ కనిపించదు. మానవులుగా మనం ఏమి లేకపోయినా కూడా గంభీరంగా కనపడటానికి ప్రయత్నం చేస్తాం. అందుకే తెలుగులో ఒక సామెత, మేకపోతు గాంభీర్యము అని అంటారు. అంటే ఏంటి అర్థం? మేకపోతు గాంభీర్యం అంటే అర్థం ఏంటంటే లోపలేమీ లేదు కానీ పైకి మాత్రం చాలా గొప్పగా గంభీరంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాం. అన్నీ మనకుంటాయి కానీ అన్నీ అప్పులే. ఆయన ఏమంటారు చూడండి, అందరికీ బాహాటంగా గొప్పవారిగా కనపడటానికి ఏం చేస్తాం? అప్పులు చేస్తాం. అదేంటి చెప్పండి? పైకి కనిపించటానికి ఆడంబరమే కానీ ఆ లోపల ఏముంది? ఏమీ లేదు. ఏమి లేకపోయినా కూడా మనం ఏం ప్రయత్నం చేస్తాం? ఉన్నట్టు కనిపిస్తాం.
నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మనకు ఏమి లేకపోయినా కూడా ఎలా కనిపిస్తాం? అన్నీ ఉన్నట్లుగా కనిపిస్తాం. కానీ అన్నీ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఏమి లేనివానిగా ఉన్నాడు. ఈ సత్యం మనకు అర్థమైతే ఎంత బాగుంటుంది. అన్నీ కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు? ఏమి లేనివానిగా ఉన్నాడు. ఆ సంగతులు అలాగ మనసులో ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిలో మనకు 3 వ్యక్తులు కనిపిస్తారు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరిలో, లేక యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన దీన మనస్సు యొక్క మాదిరిలో ఆ తదుపరి 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. వారు ఎవరు అంటే, పౌలు మొదటిగా మనం చూడగలం, తిమోతి రెండవదిగా మనం చూడగలం, ఎపఫ్రోదితు మూడవదిగా మనం చూడగలం. ప్రభు చిత్తమైతే ఈ 3 యేసుక్రీస్తు ప్రభువారి విషయం అలాగుంచితే ఈ 3 యొక్క గుణలక్షణాల మీద ఒక 4 సందేశాలు మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దీన మనస్సు 2వ అధ్యాయం. దీన మనస్సునకు క్రీస్తేనా మాదిరి. ఆ మాదిరిలో మొట్టమొదటిగా పౌలు గారిని మనము చూడగలుగుతూ ఉన్నాం. లేక ఇలాగ నన్ను చెప్పనివ్వండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన విషయం అలాగే మనసులో ఉంచుకుందాం. 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న విషయాలను అలాగే మనం మనసులో ఉంచుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎదురుగా ఉంచి ఆయన వైపు చూస్తూ ఆయనలో ఈ 3 మనము చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పౌలు గారు, అపోస్తులుడైన పౌలు. అయితే గమనించండి, క్రీస్తునందు ప్రియమైన వారలారా, అపోస్తులైనటువంటి పౌలు గారు ఇచ్చినటువంటి వ్యాఖ్య లేక ఆయన చెప్పిన మాట మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ 3 మనం చూద్దాం. పౌలు గారిని మనం చూద్దాం, తిమోతిని మనం చూద్దాం, ఎపఫ్రోదితును కూడా మనం చూద్దాం. మొట్టమొదటిగా పౌలు గారిని మనం గమనించినట్లయితే పౌలు గారి యొక్క వైఖరి లేక పౌలు గారి యొక్క గుణ లక్షణం లేక పౌలు గారి యొక్క జీవితంలో మనం చూచేటువంటి విషయం ఏమిటంటే, నేను ఇప్పుడు చదువుతాను చూడండి, 17వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. గమనించండి క్రీస్తునందు ప్రియమైన వారలారా, పౌలు గారు ఈ యొక్క వచనంలోనే ఎన్ని మార్లు అన్నాడు చూడండి. నేను ఆనందించి సంతోషింతును, మీరును నాతో కూడా సంతోషించండి అని అంటారు. చూడండి, ఒకే వచనంలో నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేను సంతోషిస్తూ ఉన్నాను, మీరు కూడా సంతోషించండి అని అన్నాడు. ఇంకా మనం ఈ పత్రిక అంతటిలో కూడా గమనించినట్లయితే 1వ అధ్యాయంలో కూడా పలుమార్లు అనేక సార్లు పౌలు గారు నేను సంతోషించుచున్నాను, సంతోషించుచున్నాను, సంతోషించుచున్నాను. 1వ అధ్యాయంలోనికి రండి, ఆ భాగాన్ని మరలా నేను చదువుతున్నాను. 18వ వచనం చదువుతున్నాను చూడండి. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. చూసారా, పౌలు గారు పలుమార్లు సంతోషిస్తున్నాను సంతోషిస్తున్నాను సంతోషిస్తున్నాను. కనుక ఈ సందర్భంలో పౌలు గారికి నేను ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. అదేమిటంటే సంతోషించే క్రైస్తవుడు. సంతోషించే క్రైస్తవుడు ఎవరు? పౌలు. రెండో విషయంలోనికి మనం అర్థం చూడండి. 22వ వచనం చదువుతున్నాను చూడండి. 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. ఎవరైనా
సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేసిన వ్యక్తి ఎవరు? ఇక్కడ 22వ వచనంలో ఎవరైనా చూడగలం మనం? తిమోతి. 22వ వచనంలో సువార్త వ్యాపకము నిమిత్తం పనిచేసిన వ్యక్తి తిమోతిగా మనం చూడగలుగుతున్నాం. పైభాగంలో ఏమన్నాడు తెలిసిన? అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొందురు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అని. అయితే తిమోతి సువార్త వ్యాపకము నిమిత్తం లేక క్రీస్తు నిమిత్తం నాతో కలిసి పనిచేశాడు. సువార్త కొరకై ప్రయాసపడి పనిచేసిన తిమోతిని మనం ఇక్కడ చూస్తే ఇలాగ మనం పేరు పెట్టవచ్చు, సువార్త భారము గల క్రైస్తవుడు. ఎవరు? తిమోతి. మూడో విషయంలోనికి మనం వద్దాం. చూడండి, 29-30 వచనాలు చదువుతున్నాను. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఈ మాట ఎవరిని గురించి చెప్తూ ఉన్నాడు? ఎపఫ్రోదితుని గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 2 మాటలు గమనించండి. మొదటిగా చదువుతున్నాం చూడండి, 29వ వచనం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక, లేక మీరు పంపించిన వాటిని నాకు అందజేయటానికి, తర్వాత చూద్దాం ఆ విషయంలో, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రయాసపడినటువంటి వానిగా ఎపఫ్రోదితును చూస్తూ ఉన్నాం. అంటే పౌలు గారు అంటూ ఉన్నాడు, నా కొరకు తన ప్రాణం ఇయటానికి కూడా ఎపఫ్రోదితు వెనుక తీయ లేదు అని అన్నాడు. ఆ తర్వాత మాట మనం చదువుదాం చూడండి. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చూసారా? ఈ 2 మాటలు గమనించండి. నా కొరకు ప్రాణం పెట్టడానికి వెనుదేయలేదు, క్రీస్తు కొరకు చావటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ మాట వినండి, నా కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, క్రీస్తు కొరకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ఎడల క్రీస్తు ఎడల, పౌలు ఎడల క్రీస్తు ఎడల, మానవుల ఎడల దేవుని ఎడల, లేక విశ్వాసుల ఎడల దేవుని ఎడల, లేక దేవుని బిడ్డల ఎడల దేవుని ఎడల సమానమైనటువంటి బాధ్యత, భారము కలిగిన వ్యక్తిగా మనం ఎపఫ్రోదితును చూడగలం. కనుక ఎపఫ్రోదితు సమతూకము కలిగిన క్రైస్తవుడు. ఎపఫ్రోదితు సంతోషించే క్రైస్తవుడు పౌలు. సువార్త భారము కలిగిన క్రైస్తవుడు తిమోతి. సమతూకం లేక సమతౌల్యము కలిగిన క్రైస్తవుడు ఎపఫ్రోదితు. ఆ 3 మాటలు మీ మనసులో గుర్తుపెట్టుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సంతోషించే క్రైస్తవుడు పౌలు, సువార్త భారము గల క్రైస్తవుడు తిమోతి, సమతూకము కలిగిన క్రైస్తవుడు ఎపఫ్రోదితు. ఇప్పుడు గమనించండి, సంతోషించే క్రైస్తవుడు పౌలు. ₹1,00,00,000 లాటరీ వచ్చింది అనుకుంటున్నారా పౌలు గారికి సంతోషించటానికి? పౌలు గారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు సంతోషకరంగా లేవు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సంతోషకరంగా లేకపోగా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. చెరసాలలో ఉన్నాడు, శ్రమలలో ఉన్నాడు, శరీర దౌర్బల్యంతో కూడా ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. అప్పుడున్నటువంటి చెరసాలలు ఇప్పుడున్న చెరసాలల వంటివి కాదు, ఇప్పుడుండే జైళ్ళ వంటివి కాదు. ఇప్పుడుండే జైళ్ళలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సకల సౌకర్యాలు కలిగిన ప్రదేశం ఇప్పుడు ఏంటి చెప్పండి? జైలు, చెరసాలలు. ఆ దినాలలో పౌలు గారు ఉంచబడినటువంటి చెరసాల లేక చెరసాలలు ఏవైతే ఉన్నాయో అవి సంతోషకరమైన సౌకర్యం కలిగినటువంటి చెరసాలలు కాదు. ఒకవైపు అసౌకర్యాల మధ్యలో, మరొక వైపు శ్రమానుభవంలో, ఆహారం కూడా సరిగా ఉన్నది లేదు, మరొక వైపు శరీర దౌర్బల్యములో ఉంటూ కూడా పౌలు గారు ఏమంటున్నాడో తెలిసిన? నేను సంతోషించుచున్నాను అంటూ ఏమన్నాడు? మీరు కూడా సంతోషించుడి అని అన్నాడు. అంటే పరిస్థితులు
లేక పరిస్థితులకు అతీతమైన సంతోషం ఎవరు కలిగి ఉన్నది? పౌలు గారు. అంటే ఆయన కలిగి ఉన్నటువంటి సంతోషానికి పరిస్థితులతో సంబంధం లేదు, ఉన్న స్థలముతో సంబంధం లేదు, శరీర దౌర్బల్యముతో సంబంధం లేదు, ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేదు, లేక ఇతర లేక లోపాలతో కొరతలతో సంబంధం లేదు. ఏది ఉన్నా ఏది లేకున్నా ఈయనలో ఏముంది చెప్పండి? సంతోషం ఉంది. అది పరిస్థితులతో సంబంధం లేనిది, పరిస్థితులకు అతీతమైన సంతోషం. క్రీస్తునందు ప్రియులారా, లోకస్తుల యొక్క మనసు ఎలా ఉంటుందంటే, అన్ని అనుకూలంగా ఉంటే ఎలా ఉంటారు చెప్పండి? సంతోషంగా ఉంటారు. అనుకూలత లేకుండా ప్రతికూలతలు ఎదురైతే ఏమవుతారు? దుఃఖపడతారు. కానీ ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో, ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో పరిస్థితులు దొంగిలించలేని, పరిస్థితులపైన ఆధారపడని, పరిస్థితులకు అతీతమైన సంతోషం ఉంది. ఈ సంతోషం ఏది కూడా మన యొద్ద నుండి దొంగిలించలేదు. ఏ పరిస్థితుల్లో, అన్నమున్నా లేకపోయినా, సరైన వస్త్రాలున్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఉద్యోగమున్నా లేకపోయినా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులున్నా లేకపోయినా, ఏమున్నా ఏవి లేకపోయినా ఏముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది. ఎవరికి? మన సంగతి. అందుకే నేను ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. పరిస్థితులకు అతీతమైన సంతోషం. పరిస్థితులకు సంబంధం లేదు. అటువంటి పరిస్థితులకు అతీతమైనటువంటి సంతోషాన్ని గురించి ఒక 3 విషయాలు క్లుప్తంగా మీ ఎదుట ఉంచి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మనము కలిగి ఉండే సంతోషం, పౌలు గారి యొక్క స్థానంలో మనం ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఉందాం, పౌలు గారి యొక్క స్థానంలో మనం ఉందాం. ఉంటే ఏది కూడా దొంగిలించలేని, మన సంతోషాన్ని తీసివేయలేనటువంటి విషయాలు ప్రాముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి. ఆ మాటల మొట్టమొదటిగా నేను చదువుతున్నాను, చూడండి. లూకా వ్రాసినటువంటి సువార్త, మీ బైబిల్ గ్రంథాన్ని తీసి చూడండి. లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, చూడండి. లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం ఇక్కడ చదివాం. ఎంత స్పష్టంగా, ఎంత తేటగా, ఎంత గొప్ప సత్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పాడు చూడండి. శిష్యులు వెళ్ళారు, పరిచర్య చేశారు, సంతోషంగా ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు చేసినటువంటి కార్యాలు చెప్పడం ప్రారంభం చేశారు. ఆ కార్యం చేసాం ప్రభువా, ఈ కార్యం చేసాం ప్రభువా, దయ్యాలను వెళ్ళగొట్టాం, స్వస్థతలు చేశాం, రకరకాలుగా చెప్తూ ఉంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారికి ఇచ్చినటువంటి జవాబు ఏమిటో తెలిసిన? దయ్యములు మీకు లోబడినవని సంతోషింపక, తర్వాత ఏమనుంది? మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని అన్నాడు. ఒకవేళ దయ్యములు మీకు లోబడినా పరలోకమందు మీ పేరులు లేకపోతే ఏం లేదు. అంటే పరలోకంలో పేరు లేకపోయినా కానీ దయ్యాలను వెళ్ళగొడతారా? వెళ్ళగొట్టరా? వెళ్ళగొట్టే మంత్రగాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలిసిన? అయ్యా నీ నామమున మేము ఏమన్నారు? ప్రవచింపలేదా? దయ్యములను వెళ్ళగొట్ట లేదా? అద్భుత కార్యాలు చేయలేదా? అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలిసిన? అక్రమము చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు. ప్రభువు ఎరుగని వారు కూడా ఏం చేయగలుగుతున్నారు? అద్భుత కార్యాలు
చేయగలుగుతున్నాం. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఒక నిజమైన తిరిగి జన్మించిన రక్షింపబడ్డ దేవుని బిడ్డ యొక్క జీవితంలో చెరగిపోకుండా తొలగిపోకుండా ఎల్లప్పుడూ ఉండే సంతోషం ఏంటో తెలిసిన పరలోక సంతోషము. ఈ మాట మనకు అర్థం కావాలి. ప్రస్తుత దినాలలో ఈ సంగతి అర్థం కాక ఎంతో మంది మోసపూరితమైన కలిపి చెరిపెడి బోధల వైపు, వర్ధిల్లుతారని చెప్పేటువంటి అబద్ధ పేరు పెట్టబడిన సువార్త అనే మోసపూరితమైనటువంటి పరిచర్యల వైపు పరిగెడుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారు ఆలోచన చేయండి. కలిపి చెరిపెడి బోధలు, భిన్నమైన సువార్త. అందుకే గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తే ఏమన్నాడంటే, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగితేరేమి అని అన్నాడు. వారు తిరిగిన భిన్నమైన సువార్త ఏమిటంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రమే కాదు, ఆచారం లేక యూదా సాంప్రదాయాలు కూడా పాటించాలన్నారు. అది వేరే విషయం. ప్రస్తుత దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను అని పేరు పెట్టుకొని ప్రకటిస్తున్నటువంటి వాక్యం ఏమిటంటే, అది నిజమైన సత్య సువార్త కాదు. నా మాట అర్థం కావాలి. ఉద్యోగాలు వస్తాయంటే, వివాహాలు జరుగుతాయి అంటే, పరీక్షల్లో పాస్ అవుతారు అంటే, మీ రోగం బాగవుతుందంటే, కోర్టు కేసుల్లో గెలుస్తారు అంటే, లేకపోతే రకరకాలైనటువంటి వాటిని ఆశ చూపించి ఈ దినాలలో ప్రజలను మభ్య పెడుతూ ఉంటే అటువైపు పరిగెత్తే గుంపులే ఎక్కువ. బేతనీయ ప్రార్థనా మందిరం అనేది ఇక్కడ, అవునా కాదా బోర్డు? ఒక చిన్న మార్పు చేసి పెట్టండి అక్కడ, బేతనీయ స్వస్థత ప్రార్థనా మందిరం అని పెట్టండి. ఇంక ఈ మందిరం కాదు కదా, ఇంక పెద్ద పెద్ద మందిరాలు బాల్కనీలతో కట్టాల్సి వస్తుంది. మీరు క్రీస్తునందు ప్రియమైన వారులారా గమనించండి. దేవుని వాక్యం తెలియచేసే విషయం ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు స్పష్టంగా తెలియచేసిన మాట ఏమిటంటే, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక. ఎందుకు సంతోషించమన్నాడు? పరలోకమందు మీ పేరులో వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. దీనికి మనం ఏమని పేరు పెడదామంటే పరలోక సంతోషం. అంటే ఎందుకు తెలిసిన, ఈ పరలోక సంతోషాన్ని పరిస్థితులు మన నుండి దూరం చేయలేవు. ఆకలితో ఉన్నామా? ఏం పర్వాలేదు. ఏముంది? మనకు చెప్పండి, పరలోకం ఉంది. దీన స్థితిలో పేదరికంలో ఉన్నామా? మనకేమి పర్వాలేదు. మనకేముంది? పరలోకం ఉంది. ఇంట్లో మనకి ఇళ్ళు లేదా? ఏం పర్వాలేదు. ఏముంది? మనకు పరలోకం ఉంది. ఈ లోకంలో మనకు పేరు ప్రఖ్యాతులు లేవా? ఏం పర్వాలేదు. మనకేముంది? పరలోకం ఉంది. ఈ లోకంలో మనల్ని ఎవరు పట్టించుకోవటం లేదా? ఏ గౌరవం లేదా? ఏ అధికారం లేదా? ఏ పలుకుబడి లేదా? ఏం పర్వాలేదు. మనకేముంది? పరలోకం ఉంది. ఈ సంతోషం ఎన్నటికీ ఎవ్వరు కూడా తీసివేయ లేనిది. పరిస్థితులకు అతీతమైన సంతోషం పరలోక సంతోషం. అందుకే దేవుని వాక్యం ఏమైనా తెలియచేస్తుందంటే, మనం భూలోకములో బ్రతుకుతున్నా మనం ఎవరో చెప్పండి? పరలోక పౌరులము. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉంది. అమెరికాలో ఉంటే అర్థమైంది నా మాట మీకు? మన గనక సిటిజన్షిప్ అంటారే, మన పౌరస్థితి ఒకవేళ అమెరికాలో ఉందండి, అప్పుడు ఎలా ఉంటాం చెప్పండి? కొంతమంది ఉంటారు, కనిపిస్తారు, నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ నండి అమెరికాలో అంటారు. అంటే ఏంటి అర్థం? అమెరికా దేశంలో నాకు పౌరసత్వం ఉందని చాలా గొప్పగా కాలరెగరేసి చెప్తారు. మరి అమెరికాలో ఉండేవాళ్ళు అట్లా చెబితే పరలోకంలో ఉండేవాళ్ళు ఎట్లా చెప్పాలా? అమెరికాలో పౌరసత్వం ఉంది, సిటిజన్షిప్ ఉంది. ఆస్ట్రేలియాలో పౌరసత్వం ఉంది, సిటిజన్షిప్ ఉంది. ఐరోపాలో పౌరసత్వం ఉంది, సిటిజన్షిప్ ఉంది. పరలోకములో ఏముంది? సిటిజన్షిప్, పౌరసత్వం. ఈ లోకంలో పేరు కలిగిన పెద్ద ఉన్నతమైన ఒక అమెరికా లాంటి దేశంలో ఉండే పౌరసత్వాన్ని బట్టి అతిశయించే ఒక వ్యక్తి కంటే కూడా మనం ఎక్కువగా, లేక సంతోషించే వ్యక్తి కంటే కూడా మనం ఎక్కువగా సంతోషించాలి. కారణం ఏంటో తెలిసిన, మన పౌరస్థితి మన పరలోక పౌరులం అండి. భూమి మీద జీవిస్తున్న మన శాశ్వత రాజ్యం ఏంటి? పరలోక
రాజ్యం. అందుకే యేసు ప్రభువారు అన్నాడు, ఏమన్నాడు తెలిసిన, మీ మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషం, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక. మనం సంతోషించాల్సిన విషయం ఏంటి? పరలోకమందు మన పేరులు వ్రాయబడి, పరలోక సంతోషం. పరలోకంలో ఇంకా చాలా సంతోషాలు ఉంటాయి, ఇంకా రకరకాల సంతోషాలు ఉంటాయి. అది ఎలా ఉంటుంది చెప్పమా? ఒక మాట చెప్పి దాటి వెళ్తాను. పరలోకం కోసం ఏం చేస్తున్నావు నువ్వు? నా మాట అర్థమవుతుంది మీకు? ఈ భూలోకం కోసం ఏం చేస్తున్నావు? ఏం చెప్ప, ఈ భూమి మీద ఈ భూలోకం కోసం ఏం చేస్తున్నావు? అంత చేసేది ఈ లోకం కోసమేగా. కొత్తగా చెప్పాల్సిందేముంది? తెల్లవారుజాము లేచి రాత్రి పొద్దుపోయిందాకా కష్టపడి ప్రయాసపడి రకరకాలుగా మనం పనులు చేస్తూ ఉంటాం. దేనికోసం? ఏ లోకం కోసం? ఈ లోకం కోసమే. అయితే ఒక ప్రశ్న, పరలోకం కోసం ఏం చేస్తున్నావు? కనీసం ఇప్పుడు ఒక్క పనైనా చేసావా? ఈ లోకంలో మనం గమనించినట్లయితే చాలా మందికి చాలా డబ్బు ఉంది, ఉందా లేదా? కోట్లున్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యం అంతస్తులు చాలా ఉన్నాయి. అది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు కూడా, మీరు కూడా ధనం కూర్చుకోండి అని అన్నాడు. ఏ ధనం? పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని అన్నాడా లేదా? అంటే పరలోకమందు ధనం కూర్చుకోవటం అంటే అర్థం ఏంటి? బాగా సంపాదించి విమానంలో పైకి పంపించమనా పరలోకానికి? లేకపోతే ఒక స్కై లాబులో పెట్టి పరలోకానికి పంపించమనా? ఈ భూమి మీద పరలోకం కొరకు మనం ఏమైతే చేస్తామో అవన్నీ అక్కడ మనం కూర్చుకుంటాం. నా మాట అర్థమవుతుందా? భూమి మీద పరలోకం కోసం ఏవైతే మనం చేస్తాం, అది ఎంత పని, ఎంత చిన్న పనే కానీ, ఎంత పెద్ద పనే కానీ, మనం ఎక్కడ కూర్చుకుంటున్నాం? అక్షరార్థంగా అర్థం కావటానికి ధనం అన్నాడు, కానీ అక్కడ అక్షరార్థమైన ధనం ఏముండదు. రూపాయలు, డాలర్లు, దీనారాలు అట్టటి ఏముండవు. మనకు అర్థం కావటానికి ధనం కూర్చుకుని ప్రభు అన్నాడు. కానీ ఈ యొక్క భూమి మీద పరలోకం కోసం నువ్వు ఏవైతే చేస్తావో, లేక అర్థమయ్యేటట్టు చెప్పనివ్వండి, ప్రభు కోసం నువ్వేవైతే చేస్తావో, ఎంత చిన్నదే కానీ ఎంత పెద్దదే కానీ, నువ్వు ఎక్కడ కూర్చుకుంటున్నావు? పరలోకంలో కూర్చుకుంటున్నావు. ఇంకో సంగతి చెప్పమంటారా? ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటూ వెళ్ళండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకో తెలిసిన, ఆయన ఏవేవైతే వదిలిపెట్టుకున్నాడో అవన్నీ మనం చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అధికారం వదిలిపెట్టుకున్నాడు, మత ప్రాధాన్యతను వదిలిపెట్టుకున్నాడు, ధనాన్ని వదిలిపెట్టుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు వదిలిపెట్టుకున్నాడు, అన్నీ వదిలిపెట్టుకున్నాడు. దేనికోసం? అందుకే ఆ అధ్యాయం యొక్క చివరిలో ఏమంటాడంటే, మన పౌరస్థితి పరలోకం. నాకు ఏవేవి లాభకరములై ఉండనో ఏమంటున్నాడు? క్రీస్తు నిమిత్తం వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాడు. భూమి మీద నష్టమే, కానీ ఎక్కడ కూర్చుకుంటున్నాడు? పరలోకమందు. నువ్వు ఏ చిన్న పని చేస్తా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఏంటో తెలిసిన, నా నామమున వచ్చిన వానికి ఏమేమన్నాడు? కిన్నెడు చల్లనీళ్ళిస్తే పరలోకమందు మీ ఫలము అధికం. ఎక్కడ ఫలము? పరలోకమందు మీ ఫలము అధికము. అంటే ఏంటి అర్థం? నీళ్లు అని ఎందుకు అన్నాడు అంటే, అర్థం ఏంటంటే కేవలం నీళ్ళు అని కాదు, నీళ్లతో మొదలు పెట్టాడు. సహజంగా ఎవరైనా మన దగ్గరికి వస్తే మొట్టమొదటి ఇచ్చేది ఏంటి? నీళ్ళే కదా. కనుక అక్కడనే మొదలుపెట్టి, అంటే నీళ్ళు అంటే మన దృష్టికి చాలా ఏంటి, చాలా తక్కువ అన్నమాట. బాగా దాహం అయితే అర్థమవుద్ది నీళ్ళు అంత ఎక్కువ, కానీ చాలా తక్కువతో ప్రారంభం చేశాడంటే, నీళ్ళు, ఒక గిన్నెడు నీళ్లు కూడా నీకేం కూరుస్తున్నది? పరలోకంలో ధనము కూరుస్తుంది. ఒక ప్రశ్న మీ ఎదుట ఉంచి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉంది. పరలోకం కోసం మనం ఏం చేస్తున్నాం? ఏమైనా చేస్తున్నావా?
లేకపోతే ఇప్పటి నుంచైనా మొదలు పెట్టండి. పౌలు గారి యొక్క సంతోషానికి గల కారణం ఏంటంటే 1:21 రెండు మధ్య నేను ఇరుకునబడి ఉన్నాను. ఒకటేమో నేను వెళ్ళి ప్రభుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉంది. రెండవది మీకోసం నేను ఈ భూమి మీద ఉండవలసి వస్తుంది అని అన్నాడు. కానీ ఆయన ఏమన్నాడు? ప్రభువుతో ఉండటమే నాకు సంతోషము అని అన్నాడు. పరలోకమందు ప్రభువుతో సంతోషించే అనుభవం.